మ్యామ్ ఇది మార్చేసేయండి మ్యామ్. ఎందుకు? ఇది ఎలా ఎన్నిసార్లు వాడినా కూడా రిలీఫ్నెస్ అనేది రావట్లేదు మ్యామ్. ఎన్నిసార్లు వాడుతున్నారు? మార్నింగ్ 3 times, ఈవినింగ్ 3 times వాడుతున్నాను. ఇది మేము చాలా కామన్ గా వినే ప్రశ్న. మాకు ఇన్హేలర్ సరిపోవట్లేదు అంటారు. అసలు ఇన్హేలర్ వాడేటప్పుడు మనం గమనించుకోవాల్సిన విషయాలు ఏంటి? ఇన్హేలర్ ఎలా వాడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్హేలర్ అనేది టెక్నిక్ వల్ల, మిస్టేక్ వల్ల చాలా మందికి కరెక్ట్ అప్రోప్రియేట్ డోస్ ఆఫ్ డ్రగ్స్ అనేది వెళ్ళదన్నమాట. ఇన్హేలర్ అనేది ముఖ్యంగా మనము ఇన్హేలర్ టెక్నిక్ ని గమనించుకొని మనం చేసుకుంటూ ఉండాలి. దాంతో పాటు ఇన్హేలర్ ని డోసింగ్ అంటే మన పిఎఫ్టి టెస్ట్ లో చేసే లెవెల్స్ ని బట్టి మన ఇన్హేలర్ డోస్ అనేది ఇంక్రీజ్ చేయాలి అవసరం చాలా ఉంది. ఇంకొకటి మోస్ట్ కామన్ గా చేసేది ఏంటంటే చాలా మంది పేషెంట్స్ మౌత్ వాష్ అనేది చేయరనమాట. సో దానివల్ల వాళ్ళకి ఓరల్ గా లోపలంతా పూతలాగా తయారైపోయింది, మంట వస్తుంది, నాకు తినే సగించట్లేదు అనే కాంప్లికేషన్స్ వల్ల కూడా వాళ్ళు ఇన్హేలర్స్ ని అవాయిడ్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా మీరు గమనించుకుంటే మీ దగ్గర ఉన్న డాక్టర్ ని సంప్రదించండి. ఇది డాక్టర్ శ్రావణి, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎట్ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్, నెల్లూరు. థ్యాంక్ యూ.